అంత్య దినాలలో ఏం జరుగుతుందన్నాడు? జనము మీద జనము, రాజ్యం మీద రాజ్యము, కరువులు, భూకంపాలు, ఆ విధంగా ఎన్నో రకాల భయోత్పాతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అంత వెంటనే రాదు. కానీ మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పినాడు. అయితే అవే కనిపిస్తున్నప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భయంకరంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఒక మృగంలాగా ఒక క్రూరత్వంతో ప్రవర్తిస్తున్నారు, అన్యాయం అయిపోతున్నారు, అర్ధాంతరంగా జీవితాలు ముగిస్తున్నారు, కుటుంబాల్లో సమాధానం లేకుండా అపవాది చేస్తున్నాడు. ఎంతోమంది కట్లల్లో బంధకాల్లో ఉన్నారు, ఎంతోమంది చిన్న చిన్న వయసులో నేరాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు సమాజంలో పెరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మత్తులమైపోయి నా కుటుంబం బాగానే ఉంది కదా, నేను బాగానే ఉన్నా కదా, నా పిల్లలు క్షేమమే కదా, మేము మంచిగానే ఉన్నాం కదా అని చెప్పేసి మనం అట్లా ఉండదు. కానీ క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే ఒక మెలకువ కలిగి ఉండాలి, ఒక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ మనం ఒక మెలకువలో ఉండాలి.